నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, భూమి కావాలి, వస్తువులు కావాలి. మరి ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి కదండి. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో ఈ పరిహారాన్ని చేసుకుంటే మీరు కొనగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చూసుకుంటే డబ్బు అనేది అవసరం. మీకైనా నాకైనా అందరికైనా సరే డబ్బు కావాలని కోరుకుంటారు. మరి డబ్బు ఎలా వస్తుంది? కష్టపడితేనే వస్తుంది. కానీ ఎంత కష్టపడుతున్నా మన చేతిలో డబ్బు నిలబడకపోయినా, డబ్బు రాకపోయినా, ఆ యోగం కలగకపోయినా పూర్వకర్మల యొక్క ప్రభావం మన మీద ఉందని మనం అర్థం చేసుకోవాలి. పురాణ గ్రంథాల్లోనూ జ్యోతిష్య తాంత్రిక గ్రంథాల్లోనూ చెప్పబడింది. అలానే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే డబ్బుగా తీసుకుంటున్నామో అది పూర్వజన్మ పుణ్యం ఫలమని చెప్తారు. పూర్వజన్మలో మనం పుణ్యం బాగా చేస్తే ఈ జన్మలో ధనం వస్తుందని మన శాస్త్రంలో అయితే వివరించబడింది. కష్టపడినా కానీ అనుకున్నంత డబ్బు రానప్పుడు, అంటే మీకు వస్తువులు కావాలి, డబ్బులు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇల్లు, భూమి, కారు ఇవన్నీ కావాలనుకుంటున్నారు. కావాలనుకునే వారి చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా మీరు ఏవైతే కొనుక్కోవాలని కోరుకుంటున్నారో అవి కొనడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా కానీ ఆటంకాల వల్ల ఆ పనులు ఆగిపోతాయి. అంటే అక్కడ కుజగ్రహం, సూర్యగ్రహం ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లేకపోతే జాతక రీత్యా కూడా ఏ వస్తువులు కూడా కొనలేం. మన జాతకంలో సూర్యగ్రహం, కుజగ్రహం బలంగా ఉంటే ధనం, సంపద, బంగారం, ఇల్లు, వస్తువులు అన్నీ కూడా కొనగలుగుతాం. ధనం నిలబడుతుంది. ఈ పరిహారం చేసుకుంటే సూర్యబలాన్ని, కుజబలాన్ని కలగజేస్తుంది. చాలా మంచి పరిహారం అండి. ఎవరైతే ఈ కోరికలతో ఉన్నారో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. నమ్మకంతో చేయండి. ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని ఎంచుకుని అక్కడ చెప్పిన పదార్థము, సమయము అన్నీ మీకు కుదిరి చేయగలిగే వీలుంటే తప్పకుండా పరిహారాన్ని చేయండి. అంటే ఒక సమస్యకి ఎన్నో పరిహారాలు ఉంటాయండి. అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటివే. కానీ ఒక పరిహారం ఒకరికి వీలవుతుంది, మరొకరికి వీలు పడదు. కాబట్టి మీకు వీలు పడిన పరిహారాన్ని చేయండి. ఇంకనూ సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోనైతే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక పరిహారం మాటకి వెళదాము. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకూడదు, మైల ఉన్నా కూడా చేయకూడదు. చాలా ఈజీగా ఉండే పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రెడ్ కలర్ క్లాత్ ఇలాంటిది ఒకటి తీసుకోండి. అలానే ఎర్రటి కందిపప్పు కావాలి. దీనిని మసూర్ పప్పు అంటారు. కొన్ని ప్రాంతాల వారు బెంగళూరు పప్పు అని కూడా అంటారు. మరి మీ ప్రాంతం వారు ఏమంటారో కూడా చెప్పండి. ఇలా మీరు ఎర్ర కందిపప్పు తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రోజున చేయాలి. ఆదివారం రోజున స్నానం చేసుకుని పరిహారాన్ని చేయాలి. స్నానం చేయకుండా మాత్రం పరిహారాన్ని చేయకూడదు. ఈ కందిపప్పుని మీరు ఎంత తీసుకోవాలంటే 1 కిలో పావు తీసుకోవాలి. ఈ ఎర్రటి కందిపప్పుని కుజగ్రహ సమస్య ఉన్నప్పుడు దానంగా ఇస్తూ ఉంటారు. ఇలా మీరు 1 కిలో పావు ఎర్ర కందిపప్పు తీసుకోండి. మాకంత స్తోమత లేదండి అంటే మీరు ఒక పిడికెడు కందిపప్పు తీసుకోండి. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. 1 కిలో పావు కందిపప్పు తీసుకునే స్తోమత లేనప్పుడు పిడికెడు కందిపప్పుతో చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. అది మన శాస్త్రంలో కూడా వివరించబడింది. అవన్నీ కూడా చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీరు ఒక పిడికెడు పప్పుతోనైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఓపిక ఉంటే కేజీ పావు తీసుకోండి. ఇలా ఈ ఎర్రటి క్లాత్ తీసుకొని దీనిలో ఈ కందిపప్పుని వేసి మూటగా కట్టాలి. ఇక్కడ జస్ట్ మీకు చూపించి అర్థం చేసుకోవడానికి చెప్పేదేనండి. మీరు అర్థం చేసుకోండి. ఈ కందిపప్పు మామూలుగా ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు వేసి మూటగా కట్టండి. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల జాతకరీత్యా సూర్యగ్రహం, కుజగ్రహం బలపడుతుంది. ఏదైతే మీరు ఒక బంగ్లా, స్థలం, కారు, ధనం ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు నెరవేరుతుంది. ధన రాబడి పెరుగుతుంది. ధన యోగం కలుగుతుంది. రాజయోగం కలుగుతుంది. 100% ఫలితం ఇచ్చే తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం ఇది. ఇలా కట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మూటను పట్టుకొని 7 సార్లు కుడి నుంచి ఎడమకి ఒక 7 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మీరు ఓం సూర్యాయ నమః అని ఒక 7 సార్లు సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని చదవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది మీరే అనుకోండి. ఈ విధంగా 7 సార్లు ఈ విధంగా 1, 2, 3, 4, 6 ఈ విధంగా మీరు ఒక 7 సార్లు ఈ మూటను పట్టుకొని తిప్పాలి మీ తల చుట్టూతా. ఈ పరిహారాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు. స్నానం చేసి పరిహారాన్ని చేయాలి. ఈ విధంగా మూట పట్టుకొని మీ తల చుట్టూతో తిప్పుకున్న తర్వాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు అనుకోవాలి. తర్వాత ఈ మూటని మీరు ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వాలి.
లేదా మీ ఇంట్లో పనిచేసే వారికైనా సరే ఇవ్వండి, లేదంటే రోడ్డు పక్కన ఎవరైనా ఉన్నా కానీ వారికి ఇచ్చుకోవచ్చు, పేదవారికైనా సరే ఇవ్వచ్చు. మీరు అనొచ్చు, అలా ఇస్తే వాళ్ళు తీసుకోరండి అంటారేమో. ఒకవేళ తీసుకోరు అంటే తీసుకుంటానంటే ఇవ్వండి. ఒకవేళ అలా తీసుకోరంటే దానిని తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు కానీ మర్రి చెట్టు మొదల దగ్గర కానీ పెట్టేసి రండి. ఈ 2 చెట్ల దగ్గర మాత్రమే పెట్టాలి. ఆ 2 చెట్లు కూడా మాకు అందుబాటులో లేవండి అంటారా, కనీసం మీరు గుడి ప్రాంగణంలో ఈ మూటను పెట్టేసి రావాలి. అంటే ఎవరికి ఇవ్వడానికి కుదరకపోయినా రావి చెట్టు మర్రి చెట్టు మొదల్లో దగ్గర అక్కడ పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు గుడి ప్రాంగణంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు 7 ఆదివారాలు చేయాలి. అలా చేస్తే 100% ఫలితాన్ని పొందుతారు. చేస్తే ఫలితం వస్తుందా అనే ఒక అనుమానంతో మాత్రం చేయకండి. నాకు వస్తుంది, నేను చేస్తాను, నాకు ఖచ్చితంగా మార్పు కనపడుతుంది, ఫలితం వస్తుంది అని మీరు మనసులో గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని మీరు మొదలు పెట్టండి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఏదైతే మీకు ఒక కోరిక కోరుకుంటున్నారో, అంటే ధనం కావాలి, డబ్బు కావాలి, భూమి కావాలి, ఇలా ఏదైతే మీరు కోరుకొని చేస్తారో అది నెరవేరుతుంది. ఇందాక చెప్పుకున్న రోజునే చేయండి, వేరే ఇతర రోజుల్లో మాత్రం చేయకండి. ఫలితాలు అయితే రావు ఆ విధంగా చేస్తే. అక్కడ పదార్థంలో ఉన్న శక్తి, పంచభూతాల్లో ఉన్న శక్తి అక్కడ కలిస్తే మనకు విశేషమైన ఫలితం వస్తుంది. నమ్మకంతో చేయండి. ఇలాంటి పరిహారాలన్నీ కూడా చాలా తేలిగ్గా కనిపిస్తాయి, కానీ అక్కడ ప్రకృతిలో ఉన్న శక్తి మనకు సహాయం చేయడానికి చూస్తూ ఉంటుందండి. దాన్ని మనం కరెక్ట్గా వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకున్న కోరిక అనేది నెరవేరుతుంది. చెప్పిన విధంగా ఒక 7 వారాల పాటు చేయండి. ఒక వారం చేశాము లేదా 3 వారాలు చేసామండి కుదరలేదండి అని చెప్పి చేస్తే కనుక ఫలితాలు అయితే రావు. ఖచ్చితంగా చెప్పుకున్న విధంగా చేయండి, మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా, ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదాలు.